తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. డిసెంబర్ మాసం మొదలైపోయింది. మరి డిసెంబర్ మాసం గ్రహస్థితి ఎలా ఉంది, ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం. ముందుగా శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. రాహు కుంభరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి శుక్రుడు ధనుసు రాశిలోకి 20th డిసెంబర్ నుంచి వస్తున్నాడు. అలాగే మనకి కుజుడు వచ్చేసి 8th డిసెంబర్ 2025 నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు. ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి మ్యాక్సిమం 29th డిసెంబర్ దాకా. సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయి. ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు కుజుడు అవుతారన్నమాట. సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ, సింహరాశి కానీ, మీన రాశి కానీ కుజుడు యోగకారకుడు అండి. సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ ఉచ్చస్థానంలో కానీ ఉంటాయో మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అదృష్టం మెయిన్ యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో అంటే మనకి అదృష్టం బాగుంటుంది. సో ఈ 3 రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి. రవి మటుకు వచ్చేసి మనకి ధనుసు రాశిలో ఉంటాడు. శుక్రుడు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటాడని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా. మరి కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి అనగానే మనకి ముఖ్యంగా నక్షత్రాలు వచ్చేసి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహంతో మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. కర్కాటక రాశి వారికి మెయిన్గా గురువు వచ్చేసి వ్యయస్థానంలో ఉండిపోయాడు. అంటే దైవబలం, దైవానుగ్రహం అనేది బాగా తగ్గిపోయిందండి. అంటే భాగ్యాధిపతి మెయిన్గా అయ్యి గురువు మనకి వ్యయంలో ఉండడం వలని. అలాగే శని కూడా మనకి ఉన్నంతలో పర్వాలేదు. మొన్నటిదాకా అష్టమ శని నడిచింది, దేవుడి అలా వెళ్ళిపోయింది ఏప్రిల్ 1 నుంచి. ఇప్పుడు మనకు భాగ్యస్థానంలో ఉన్నాడు, అది కాస్త పర్వాలేదు. గురువు మటుకు వీక్గా ఉన్నాడు. ముఖ్యంగా కేతు వచ్చేసి మనకి ద్వితీయ స్థానం. ద్వితీయ అంటే మనకి కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్స్థానం, నేత్రస్థానం అన్నమాట. సో ధనానికి ఇబ్బందిగా ఉండడం, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉండడం, అంటే మాట పట్టింపు భార్యాభర్తల మధ్యలో ఉండడం. నేత్రస్థానం కాబట్టి ఆరోగ్యం రీత్యా కొంచెం మిశ్రమంగా ఉండడం, ధనస్థానం కాబట్టి ధనానికి కొంచెం ఇబ్బందిగా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా అష్టమ స్థానంలో కూడా రాహు ఉండడం చేత అష్టమ స్థానం అనేది ఆయుష్ స్థానం, అలాగే ఆడవాళ్ళకైతే మాంగళ్య స్థానం, అలాగే 8th హౌస్ అంటే యాక్సిడెంట్ స్థానం అన్నమాట. సో రాహు అనేవాడు సాధారణంగా యాక్సిడెంట్స్కి, సర్జరీస్కి వాటికి కారకుడు అవుతూ ఉంటాడు. కాబట్టి మనం కొంచెం ఉన్నంతలో జాగ్రత్తగా వెహికల్ డ్రైవింగ్ అవన్నీ చేసుకుంటే కనుక ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. సో ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూస్తుంటే ఇలాంటి ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడతామని చెప్పుకోవచ్చు. మెయిన్గా మిగతా గ్రహాలన్నీ పర్వాలేదండి. మెయిన్గా మటుకు బాలేని గ్రహాలు మటుకు గురువు, రాహు, కేతు పర్వాలేదు, ప్లస్ శని కూడా పర్వాలేదండి. సో కాబట్టి బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. మెయిన్గా ఇప్పుడు దైవబలం కూడా తక్కువగా ఉండడం చేత కూడా పనులు ఆలస్యంగా అవుతుంటాయి. సేమ్ మిథున రాశికి ఏమైతే ఉన్నాయో సేమ్ పాయింట్స్ వీటిలో కూడా అదే వర్తిస్తాయి. కర్కాటక రాశి కూడా అవే వర్తిస్తాయి. ఎందుకంటే ఒక గురువు అనే గ్రహం ఒక్కటి బాగున్నా అనుకోండి, అన్నీ అంటే ఎన్ని ఏలాంటి నడుస్తున్నా, అర్ధాష్టమ నడుస్తున్నా, అష్టమ నడుస్తున్నా అన్నీ కొట్టుకుపోతాయి. కానీ గురుబలాన్ని తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మిగతావి బాగున్నా కూడా దీని ఇంపాక్ట్ మటుకు తెలుస్తూ ఉంటుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది అనుకోవచ్చండి? విద్యార్థులకు వచ్చేసి ఉన్నంతలో పర్వాలేదని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వ్యయ స్థానంలో గురువున కూడా వాడు మంచి ఫలితాలను ఇస్తాడు విద్యార్థులు కూడా. సో విద్యార్థులకి సువర్ణ అవకాశం అనేది చెప్పుకోవాలి. విదేశీకి సంబంధించి విదేశీ అవకాశం వస్తుందా కర్కాటక రాశి? శని చాలా బాగున్నాడండి. శని భాగ్యస్థానంలో చాలా బాగున్నందుకు, అది కాకుండా గురువు వ్యయస్థానంలో ఈ విషయంలో మటుకు హెల్ప్ చేస్తాడు. గురువు వ్యయస్థానంలో ఉన్నందుకు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే మటుకు విదేశీయానం ఉంది. అంటే అసైన్మెంట్స్ కానివ్వండి, అయితే టూర్ కానివ్వండి, ఏదైనా సరే ఖచ్చితంగా విదేశీయానం మటుకు గ్యారంటీగా ఉందని చెప్పుకోవచ్చు. మాసం కొంత మిశ్రమ ఫలితాలు ఉండబోతోంది కర్కాటక రాశికి. కాబట్టి మరి ఎటువంటి పరిహార మార్గాలను మీరు అనుసరించాలి? మెయిన్గా మటుకు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు విలువతరంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉందండి, ఇక్కడ మనకి పద్మారావు నగర్ సికింద్రాబాద్లో. ఇక్కడ మెయిన్గా అష్టమ స్థానంలో రాహు ఉండడం చేత అక్కడ హోమం మరియు అభిషేకం మీ పేరు నక్షత్ర గోత్రం చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఎంత పర్సెంటేజ్ పనిచేస్తూ ఉంటాయి? అంటే మనకి 2 రకాలండి. ఇప్పుడు గోచారం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మామూలుగా జాతకంలో ఏంటంటే అసలు ఉందా లేదా, ఇల్లు అనేది ఉందా లేదా, ఉన్నత ఉద్యోగం ఉందా లేదా, వివాహం అవుతుందా లేదా, సంతానం కలుగుతుందా లేదా, గృహయోగం ఉందా లేదా, వాహన యోగం ఉందా లేదా, ఫారెన్ వెళ్ళేది ఉందా లేదా అనేది జాతకం పట్టి తెలుస్తుంది. ఏ సంవత్సరం అవుతుంది అనేది కూడా ఖచ్చితంగా గోచారం తెలుస్తుంది.
హా. సో ఖచ్చితంగా గోచారం అనేది Hmm. ఆ సంవత్సరానికి మటుకు 100% రిజల్ట్ ఇస్తుంది. 100% ప్రయత్నం మన మానవ ప్రయత్నం 100% ఉంటే కనుక. హా. కానీ ఇంకాస్త యాక్యురేట్గా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ చాట్ని ఒకసారి కనుక చూపించుకుంటే ఎందులో మనకి కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి, ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది పర్సనల్ చాట్ చూస్తేనే దాని క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. అవును. వివాహానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, ఇంకా ఎటువంటి సమస్య అయినా దాని నుంచి బయటపడాలి అనుకుంటే సార్ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి చాలా చక్కగా తెలియజేశారండి. ఇక నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రాశుల గురించి మాట్లాడతాం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.